హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం తాడు వేయడానికి అయితే వెళ్తున్నాము. పాముల తాడు చూస్తున్నారు కదా. పెద్ద పెద్ద చేపలు అయితే ఉంటాయి, కొన్ని మంచి చేపలు. ఆ మంచి చేపలను అయితే 3 ముక్కలు 4 ముక్కలుగా ఒక పెద్ద ముక్కలుగా కోసి అయితే ఆ తాడు పాముల తాడు అయితే వేస్తాము. ఇప్పుడైతే ఎర్రలన్నీ కోస్తున్నారు. దగ్గర దగ్గర ఈ ఎర్రలే ఒక 20,000 రూపాయల ఎర్రలు ఉంటాయి. అన్ని ఎర్రలు కోస్తాము పాముల తాడు వేయడానికి. పాముల తాడు అయితే వేయడానికి ఇప్పుడు రెడీ అయ్యాము. అలా చలించుకుని వెళ్తుండగా ఈవినింగ్ అవుతుంది. చూసారు కదా సన్సెట్. ఒకేసారి షిప్ వేరే మా బోట్ కూడా, మా సంగాతి బోట్ కూడా ఒకేసారి క్రాస్ అవుతున్నాయి. ఎంత అందంగా ఉంది. అలాగా వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయింది. నెంబర్కి వచ్చేటప్పటికి నైట్ 8 అయిపోయింది. నైట్ టైం అయితే తోడేస్తాము పాముల తాడు అయితే ఇలా కొట్టాలి. అయితే మీరు అందరూ తమిళనాడులో చూసే ఉంటారు కదా, బోర్డర్ దగ్గర అంటే ఎగ్జాక్ట్గా బోర్డర్ దగ్గర అయితే కాదు, కొద్ది దూరంలో అయితేనే కొద్దిగా యాడ్ చేస్తున్నాం మేము. ఇక చూస్తున్నారు కదా, దీన్ని జీపీఎస్ అంటారు. ఇందులోటే నెంబర్ కొట్టుకొని అలా 4 గంటలకు లెగిసి అయితే తాడైతే ఎత్తుతున్నాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే తాడులు అవుతున్నాము. అయితే మేమైతే ఎగ్జాక్ట్గా బార్డర్లో అయితే చేసేయట్లేదు, కొద్ది దూరంలోనే అయితే చేస్తున్నాము. అప్పుడైతే మన పాకిస్తాన్కి దొరికిపోయారు కదా, ఇక్కడ నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు ఇంత దూరంలో ఉంటారు వాళ్ళైతే. అక్కడ యాడ్ చేసి అలా దొరికిపోయారు తమిళనాడులో. దాని గురించి మొత్తం అయితే చెప్తాను ఈరోజు డీటెయిల్స్లో. ఇప్పుడైతే మనకైతే ఏదో పాము అయితే లాగినట్టు ఉంది. ఇక్కడైతే ఈ బార్డర్లో అయితే ఓన్లీ ఈ పాముల గురించే చేస్తారు. వాళ్ళు కూడా ఆ రోజు పాకిస్తాన్ దొరికినప్పుడు కూడా వీటి గురించి అయితే చేశారు. ఇవైతే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి, అందుకే ఇక్కడికి వచ్చి చేస్తారు. మేమైతే కొద్దిగా దూరంలోనే చేసుకుంటున్నాము. అంతే, అక్కడికి వెళ్తే మళ్ళీ మనకి కూడా పట్టుకుంటారని బెంగతో కొద్దిగా దూరంలో అయితే చేస్తున్నాము. మా వాడైతే ఏదో చేప ఎత్తుతాడు. అది ఒక పాము చూసారు కదా ఎంత పెద్ద లాగింది. అదైతే కేజీ 500 550 ఉంటుంది. చాలా డేంజర్. అది కానీ కరిసిందంటే అలా మరి వదలదు. చూసారు కదా, చాలా అయితే లాగాయి. అయితే తండేల్ సినిమా రియల్ స్టోరీ గురించి అయితే ఇప్పుడు మీకు అందరికీ చెప్తాను. అయితే అందరూ తమిళనాడులో చూస్తారు కదా ఫ్రెండ్స్, తండేల్ మూవీ రియల్ స్టోరీ అయితే జరిగింది ఇక్కడే. అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఎక్కడ కాదు, ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో అయితే ఒక బార్డర్ దగ్గర అయితే జరిగిందనమాట. తండేల్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అయితే శ్రీకాకుళం ఫిషర్మెన్లు పాకిస్తాన్ దొరికిపోయారు కదా అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే శ్రీకాకుళం ఎక్కడ, పాకిస్తాన్ ఎక్కడ అని అనుకుని ఉంటారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏమిటంటే, మా శ్రీకాకుళం నుండి చాలామంది మత్స్యకారులు అయితే ప్రతి సంవత్సరం గుజరాత్ వలస వెళ్ళిపోయి అయితే అక్కడ జీతం కోసం అయితే వేటకి వెళ్తారు. అక్కడ నుండి వెస్ట్ కోస్ట్ కదా అది, అక్కడ నుండి పాకిస్తాన్ బార్డర్ అనేది ఒక 20 మైళ్ళు అయితే ఉంటుంది. సో అలా యాడ్ చేయడానికి వెళ్ళి చాలామంది అయితే అలా దొరికిపోయారు. అందులో మా అన్నయ్య బోట్ కూడా ఉంది. మా అన్నయ్యలు అయితే పాకిస్తాన్ దొరికిపోయారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మేము అందరం కూడా పాముల తాడు అయితే యాడ్ చేస్తున్నాము. మా బోట్ కూడా అక్కడ ఉంది. ఆ బోటుకి మా చిన్న అయితే తండేలు. అలా తాడైతే యాడ్ చేస్తున్నాము. తాడు ఇదే విధంగా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా. కానీ అప్పట్లో ఇదే బార్డరు, ఇక్కడ నుండి లోనికి వెళ్ళకూడదు అని మాకెవరికి తెలియదు అనమాట. పుష్ప సినిమాలో చూపించినట్టయితే బార్డర్లో ఏం బోయాలు కానీ లైన్స్ కానీ కట్టేసి గట్రా ఉండవు. ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ జీపీఎస్ రావడంతో, ఇందాక చూసారు కదా జీపీఎస్, దాంట్లో మ్యాప్ అయితే ఉంటుంది. దాంట్లో బార్డర్ లైన్ అనేది ఉంటుంది. ఆ బార్డర్ లైన్ క్రాస్ చేసామా లేదనేది ఇప్పుడైతే తెలుస్తుంది. అప్పట్లో అవేమీ తెలియకపోవడంతో అందరము తాడైతే మామూలుగా యాడ్ చేసుకొని చేపలు లాగుతున్నాయి కదా అనుకొని సంబరంతో అయితే యాడ్ చేసేస్తున్నాము. అందరికీ ఒక డౌట్ అయితే ఉంది, ఇక్కడ దగ్గరలోనే బార్డర్ ఉంటుంది కదా అనేసి వేరు వాళ్ళు అయితే మాట్లాడుకునేవారు. కానీ మాకైతే తెలియదు. చాలా గుజరాత్ బోట్లు కూడా మా పక్కన యాడ్ చేయడంతో హిందీ వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా అనుకొని మేము కూడా అయితే యాడ్ చేస్తాం. అప్పుడు అయితే నైట్ తాడు ఎత్తుతుండగా అయితే మా వాళ్ళకైతే లైట్లు అయితే కనిపించాయి కొంచెం దూరంలో. అయితే మా పక్క బోటు వాళ్ళందరూ కూడా అది ఒక సిప్ లైట్లు, అదేం కాదు నేవీ కాదు అని అనడంతో అందరము అలాగే తాడు ఎత్తేసుకున్నాము. మాకేం తెలియదు కదా. ఉదయం అయిపోయింది. మా అన్నయ్యల బోటు పక్కనే ఉంది, మా తాడు పక్కనే మా అన్నయ్యల తాడు కూడా వేశారు. 2 బోట్లు పక్కనే తాడు ఎత్తుతాము. మంచిగా చేపలు అయితే వస్తున్నాయి. అయితే నైట్ కనిపించిన షిప్ లాంటిది అలా దగ్గర అవుతుందన్నమాట. అప్పటికే మా వాళ్ళు ఈ చేపల సందడితో పెద్దగా గమనించలేదు. అదేమవుతుంది ఏమొస్తుంది అనేసి. అక్కడ ఎలా జరుగుతుంది కదండి మాకు కూడా తెలియదు కదా. సడన్గా చూస్తే అక్కడ ఉన్న గుజరాత్ బోట్లన్నీ ఫుల్గా సెల్ఫ్ పెట్టుకొని అయితే ఒకసారిగా వెళ్ళిపోయాయి. మాకేం అర్థం కాలేదు. మేము అది చూసేటప్పటికి పసుపు రంగులో ఒక నేవీ షిప్ అయితే కనిపిస్తుంది. దగ్గర రాగానే అది ఒక పాకిస్తాన్ జెండా అయితే ఉంది. చచ్చామరా బాబు అనుకుని తాడు కట్ చేసి మేము మా అన్నయ్య వాళ్ళ బోట్ అయితే ఫుల్గా సెల పెట్టుకొని అయితే రివర్స్లో వెళ్ళిపోయాము. చాలా బోట్లు మా పక్కన తెలుగు బోట్లు చాలా ఒకటి ఉన్నాయి. ఆ బోట్లన్నీ కూడా రివర్స్. ఇంకా మా అన్నయ్య ఇదేదో పాకిస్తాన్ నేవీ లాగా ఉంది, అందరూ వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ చేశారు. మా బోట్కేమో మా చిన్నాన్న తండేలు, మా అన్నయ్య బోట్కేమో వాడే తండేలు. మా అన్నయ్య వాళ్ళ బోటు మాకు క్రాస్ చేసి ముందుకైతే వెళ్ళిపోయింది. వాళ్ళ బోటు చాలా స్పీడ్గా నడుస్తుంది.
అయితే ఇంక మేమైతే దొరికిపోయాం. ఇంక మా దగ్గరకైతే వచ్చేసింది నేవీ అన్న టైంలో ముందు వెళ్తున్న మా అన్నయ్య బోట్లో ఏమైందంటే పట్టాలు కొట్టేసి అయితే మిషన్ అయితే ఆగిపోయింది వాళ్ళది. దాంతో మా అన్నయ్య వాళ్ళ బోట్ అయితే మా వెనక్కి అయితే వెళ్ళిపోయింది. వాళ్ళ బోట్ దగ్గరికి నేవీ వెళ్ళింది. ఈలోపు మేము ఇండియన్ ఓషన్లోకి అయితే వెళ్ళిపోము. మేము మాకెట్ అవ్వలేదు. సడన్గా వాళ్ళ బోట్ అయితే ఉండిపోయింది. అయితే లాస్ట్గా మా అన్నయ్య అయితే వదిలేసలో మా చిన్నతో చిన్న వదిలేసి వెళ్ళిపోతున్నావా అనేసి ఒక్క మాట అయితే అన్నాడు. ఆ ఒక్క మాట మా అందరికీ వచ్చింది. వాళ్ళందరినీ నేవీ తీసుకొని వైర్లెస్లో ఆపేసి అదే రోజు మా అన్నయ్య నోటితో వినిపించిన లాస్ట్ మాట అదే. చాలా బాధేసింది. మళ్ళీ ఆ రోజు తర్వాత మా వాడు మాటలు వినడానికి దగ్గర అయితే ఒక 2 సంవత్సరాలు పట్టింది. మా అన్నయ్య పేరు ఎర్రయ్య. ఇప్పుడు వీళ్ళ స్టోరీ ఆధారంగానే నాగ చైతన్య గారు తండ్రి మూవీ అయితే తీస్తున్నారు. మా ఊరు కూడా వచ్చారు మూవీ టీం అంతా. తమ్మునైన్లో చూశారు కదా, నాగ చైతన్య అయితే ఫోటో అయితే తీసుకొని ఉన్నాడు కదా, ఆడే మా అన్నయ్య ఎర్రయ్య అన్నయ్య పేరు. మా శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం ఆధారంగా తీస్తున్న ఈ తండేల్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మా కష్టాలు బాధలు అందరికీ తెలిసి ఎక్కడో గుజరాత్ వెళ్ళిపోకుండా ఇక్కడే జెట్టీలు నిర్మించి నిర్మాణం జరిగి మా బ్రతుకు బంగాళాఖాతం సోవ అరేబియా మహాసముద్రం అవ్వకుండా ఉంటుందని ఆ గంగమ్మ తల్లిని అయితే కోరుకుంటున్నాను. ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్లారో ఎక్కడ ఏం జరిగింది అనేది అసలు ఏం తెలియలేదు మాకు. అలాగే మా అన్నయ్యల బోటు కాకుండా చాలామంది బోట్లు కూడా దొరికిపోయాయి. ఒక 3 బోట్లు అయితే దొరికాయి. అందులో మా అన్నయ్యల బావ వాళ్ళ బోటు కూడా ఉంది. అదే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశారు కదా, రామారావు గారు అలాగే నూకమ్మ మా అక్క వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూశారు కదా, మా కష్టాలు బాధల గురించి అయితే బాగా చెప్పాడు రామారావు. అప్పట్లో మాకెవరికి ఈ జీపీఎస్లు ఈ ఫీస్ పెంటర్లు వీటి మీద అవగాహన లేకపోవడం, ఎక్కడ బార్డర్ ఉంటుంది, ఎక్కడ వరకు క్రాస్ చేయాలి, బార్డర్ నెంబర్ ఏంటి, అవేంటి తెలియకపోవడం వల్ల అలాగైతే జరిగాయి, అవగాహన లేకపోవడం వల్ల. ఇప్పుడైతే కొన్ని అప్డేటెడ్ వెర్షన్లు రావడం వల్ల కొంత చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళడం వల్ల అయితే ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు. అందుకనే ఇక్కడ నుంచి మేము యాడ్ చేసిన దగ్గర నుంచి అయితే దగ్గర ఒక 20 మైళ్ళు ఇలాగ ఉంటుంది. అటుకాసి అయితే మరి మేము వెళ్ళము, ఎప్పటికీ వెళ్ళము. ఎందుకంటే అంత ధైర్యం చేయలేము. మళ్ళీ మేము దొరికిపోతే అదే ప్రమాదం అనేసి ఇక్కడే యాడ్ చేసుకుంటాం కొద్ది దూరంలో. అంతగా చేపలు అయితే ఇక్కడ పెద్దగా లాగవు, తక్కువ లాగుతాయి. అంత దూరం వెళ్ళలేక ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాము చాలా బోట్లు. ఆ రోజైతే ఒక రోజుకి 3 లక్షలు 4 లక్షల రూపాయల చేపలు లాగేయడం వల్ల అలాగైతే యాడ్ చేస్తారు ఆనందంగా. కానీ ఆ రోజు అలా జరుగుతుందని అసలు ఊహించలేదు. అలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు రాకూడదు అనేసి మేము కోరుకుంటున్నాము. సరే, అలా అయినా సరే మా మత్స్యకారులు ఒకరు ఉన్నారని ఇలాగా కొద్దిగా గుర్తింపు అయితే వచ్చింది. అలా జరగకూడదు, ఆ గుర్తింపు కోసం అయినా సరే అలా జరగకూడదు. కానీ ఆ విషయం జరిగిన తర్వాతే మా మత్స్యకారులు ఇలాగ వలసలు వెళ్ళిపోతున్నారని శ్రీకాకుళం నుంచి ఎన్నో వేల మంది వలసల్లో వెళ్ళిపోతున్నారని ప్రభుత్వం గుర్తించి జెట్టీల గంట అయితే శాంక్షన్ చేసింది. కానీ ఆ జెట్టీలు ఇప్పుడైతే కొంతవరకే పూర్తయ్యాయి. గత ప్రభుత్వంలో అయితే అవి కొంతవరకు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం కూడా వాటిని పూర్తి చేస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మా బ్రతుకు ఇక్కడ బంగాళాఖాతంలోనే ఉంటుంది, కానీ మా చావు మాత్రం అరేబియా మహాసముద్రంలో అయిపోతుంది. ఆ కష్టాలు అనేవి, ఆ బాధలు అనేవి ఎక్కడైనా ఇక్కడే జెట్టీలు వస్తే ఇక్కడే పడతాము. ఎందుకంటే ఒకవేళ మేము అక్కడ గుజరాత్ వెళ్ళి అక్కడ చనిపోయినా సరే మా శవం కూడా ఇక్కడికి రాదు. అలాగా చాలామంది అయితే చనిపోరు. మా ఫ్రెండ్ కూడా అలాగే ఒక వ్యక్తి చనిపోయాడు, పేరు లక్ష్మణ. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉన్నాం. అలాంటిది ఆడు అక్కడ చనిపోయినప్పుడు అయితే చాలా బాధ వేసింది. కనీసం ఆడు చివరి చూపు కూడా ఎవరు చూసుకోలేదు. ఎందుకంటే అక్కడే దాన కార్యక్రమాలు కానీ చేస్తారు. ఒకవేళ అక్కడ చనిపోయినా సరే మా వాళ్ళకి డబ్బులు రాకపోవడం అలా కొన్ని జరుగుతాయి. ఎందుకంటే మరి అక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు. సో మన దగ్గర అనుకో ఏదైనా కారణం చెప్పుకోవచ్చు, ఎవరితోటైనా మాట్లాడవచ్చు అనేసి. ఇప్పుడైతే మళ్ళీ పెద్ద పాము అయితే లాగింది, చూస్తున్నారు కదా. అవి దగ్గర 10 కేజీలు ఇలా ఉంటుంది. మంచి చేపలు, ఇలాంటి చేపల కోసం అయితే ఇక్కడికి వచ్చి యాడ్ చేసేస్తారు. ఇంకా దీనికంటే ముందుకైతే మరి వెళ్ళి యాడ్ చేయకూడదు. నేనే కాదు ఎవరికైనా చెప్తున్నాను, ఇంకా ముందుకెళ్ళేసి అయితే ఎవరు యాడ్ చేయకండి. బోట్లో ఈ తోడేటలో చేసేటప్పుడు ఏంటంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర అనేది ఉండదు. మేమైతే 8 గంటలకి తోడేయడం అయితే స్టార్ట్ చేసాము. మొత్తం అన్ని పనులు అయ్యేటప్పటికైతే 11 అయిపోయింది. 11 అయిపోయిన తర్వాత అప్పుడు తినేసి పడుకుంటేవాడికి 11 అయింది. తర్వాత 3 గంటలు లేచిపోము. 3 గంటలు లేచి లంగారు ఎత్తేసి మళ్ళీ ఇక్కడ మేము తోడేసిన నెంబర్కి అయితే వచ్చి జెండా పట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసేవాడికి తోడెత్తేవాడికి అయితే 4 అయింది. 4 నుంచి ఇప్పుడు 9 అవుతుంది కదా, ఇంకా ఎత్తుతాను తాడు మొత్తం ఎగిస్తాడికి ఎలాగలేదన్నా 12, 1 గంట అయిపోద్ది. తర్వాత మళ్ళీ వల వేయాలి ఎర్రల కోసం. ఫస్ట్లో అయితే ఎర్రల కోసం కదా,
ఆ ఎర్రల కోసం అయితే మళ్ళీ వలేసి మళ్ళీ 4-5కి ఇలాగ వలెత్తేసి మళ్ళీ చలాయించుకొని వెళ్ళి మళ్ళీ నైట్ వేసి నిద్ర అయితే అసలు ఉండదు. చాలా కష్టంగా ఉంటుంది ఈ పని. ఈరోజు అయితే పర్లేదు, చేపలు అయితే పర్లేదు, కొద్దిగా బాగానే లాగాయి. మళ్ళీ మా వాడైతే ఊకొట్టుకుంటాడు, చేప అయితే లాగినట్టుంది. కొద్దిగా ముందుకేయమని అయితే మా వాడైతే సైకిస్తాను, ఎందుకంటే కొద్దిగా తాడు దూరం అయిపోయింది. గేర్ అయితే ముందుకేసి అలా ముందుకెళ్ళేస్తున్నాను. మా వాడైతే కొద్దిగా అరుస్తున్నాడు ఎట్లాగిందో కానీ. మళ్ళీ పాము అనుకుంటాను. అవి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీదకి ఎత్తినప్పుడు, ఎందుకంటే అది కాలు పట్టుకుందంటే మరి వదలదు. మళ్ళీ నీటిలోనే గేటాలి అది తప్పాలంటే. చూస్తున్నారు కదా ఎంత దుడ్డు మొక్కల్లాగా ఉన్నాయి పెద్ద పెద్ద పాములు. అవి కేజీ 500, 450, ఒకసారి 600 కూడా వెళ్తాయి. అందుకనే ఇక్కడికి వచ్చి యాడ్ చేసి అయితే చేస్తారు. అప్పట్లో పాకిస్తాన్ దొరికిపోయిన బోట్లు అయితే దగ్గర దగ్గర 20 లక్షలు, ఒక 15 లక్షల రూపాయలు మామూలు అయితే చంపారు. కానీ ఒక్క చేప కూడా మనకి ఎవరు, మొత్తం పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే ఉంచేసుకుంటారు. పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకైతే ఏడ్ చేశారు. ఏం జరిగింది అక్కడ, ఏం జరిగింది అలా వీడియో కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి కిందన. దాని గురించి అయితే వీడియో అయితే పెడతాను. ఆ దొరికిపోయిన వ్యక్తుల చేత కూడా మీ చేత అయితే మాట్లాడిస్తాను. అందరూ ఇక్కడ మా ఊర్లోనే ఉంటారు. అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఫిషింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.